హాయ్ ఫుడ్ లవర్స్, చిటికలో చేసుకునే రెసిపీస్తో మీ ముందుకు వచ్చాను. ఈరోజు మనం చేసుకునే రెసిపీ కర్ణాటక స్పెషల్ కోడ్ బెలే. వీటిని రింగ్ మురుక్కు అని కూడా అంటారు. ఆంధ్ర కర్ణాటక బార్డర్లో ఉన్నవాళ్ళు కోడి బేడలు అని అంటారు. ఇవి చూడటానికి చేగోడిలానే ఉంటాయి, కానీ వేరే టేస్టు. ఈ కోడుబెలే మా బామ్మగారు నా చిన్నప్పుడు చేసేవారు. చాలా రుచిగా ఉంటాయి. వీటిని ఎలా చేసుకోవాలో చూద్దాం రండి. దీనికి కావలసినవి 3 కప్పుల బియ్యం పిండి, 1 కప్పు పల్లీలు, 1 స్పూన్ నువ్వు పప్పు. ముందు స్టవ్ మీద బాణలి పెట్టి పల్లీలు వేసి డ్రై రోస్ట్ చేసుకోండి. బాగా రోస్ట్ చేయకూడదు, చిటపటలాడి తొక్కు ఊడిపోగానే స్టవ్ ఆఫ్ చేసుకోండి. రోస్టెడ్ పల్లీలు మిక్సీలో వేసి బ్లెండ్ చేయండి. ఇలా పొడిలా చేసుకోండి. ఇప్పుడు బియ్యం పిండిలో గ్రైండ్ చేసుకున్న పల్లీ పొడి, నువ్వు పప్పు, తగినంత కారం, తగినంత ఉప్పు వేసి కలుపుకోండి. 2 స్పూన్స్ ఆయిల్ వేడి చేసుకుని వేడి నూనెని వేయండి. పిండిని కలపండి. తగినన్ని నీళ్లు వేసుకుంటూ పిండిని ముద్దలాగా చేసుకోండి. చపాతీ పిండి కన్సిస్టెన్సీ రావాలి. ఒక 15 నిమిషాలు పిండి ముద్దని వదిలేయండి. తరువాత పిండి ముద్ద నుంచి చిన్న చిన్న ముద్దలు వేరుగా పెట్టుకోండి. కోడుబలే చేసుకోవటానికి వీలుగా ఉంటుంది. ఒక చిన్న ముద్ద తీసుకొని ఇలా చేత్తో నొక్కుతూ రోల్ చేయండి. రౌండ్ పుల్లలాగా చేసుకొని రింగులాగా చుట్టుకోండి. లేదా ఒక రౌండ్ తిప్పి ఇలా చివర్లా అతికించండి, సరిపోతుంది. కోడుబలే చేసుకొని పక్కన పెట్టుకోండి. స్టవ్ మీద బాణలి పెట్టి డీప్ ఫ్రైకి కావలసినంత ఆయిల్ వేసుకొని వేడి చేసుకోండి. రౌండ్ చుట్టుకున్న కోడుబలే ఒక్కొక్కటి వేసి వేపండి. కలర్ చేంజ్ అవ్వగానే తీసేయండి. అంతే, యమ్మీ క్రిస్పీ సూపర్ టేస్టీ కోడుబలే రెడీ. ఈవినింగ్ టీతో లేదా కాఫీతో ఇవి తింటే సూపర్ టేస్టీగా ఉంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇంట్లో అందరికీ నచ్చే వెరైటీ స్నాక్ ఇది. వెంటనే చేసుకుని తినేయండి. హ్యాపీనెస్ని ఎక్స్ప్రెస్ చేయటానికి పంజాబీలు అంటారు బల్లే బల్లే. ఎక్స్ప్రెస్ చేయటానికి హ్యాపీనెస్ని ఇస్తుంది ఈ కోడ్ బలే. మీరు కూడా ఇలాంటి కామెంట్స్ చేయండి. మరొక అద్భుతమైన వంటతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. బాయ్ బాయ్.